2020 జూలైలో ఎవరు మొహాలు చూసుకొని టైం అంటే జూమ్లో అవుట్ ఆఫ్ జూమ్లో అప్పుడప్పుడు కనిపిస్తూ అలా. మీ మొహం అయితే డెఫినెట్లీ మేము చూడలేదు, ఎందుకంటే మీరు 2-3 లేయర్స్ అవతలు ఉన్నారు. అవును. సో అంటే జూన్లో అనౌన్స్మెంట్ అయిన తర్వాత జూలైలో కంపోజ్ చేసిన సాంగ్స్. సో బుజ్జి అయితే అసలు చాలా ఎక్సైట్ అయ్యి మొత్తం హైదరాబాద్ మొత్తం లాక్డౌన్ ముందర బాగా సాంగ్ వేసుకుని బాగా తిరిగాడు. ట్యూన్ ఈవెన్ బిఫోర్ రిలీజ్. ఓకే, మరి మన హీరోయిన్ రియాక్షన్ ఏంటి? కీర్తి లైక్ తను చాలా లేట్గా అయినది ట్యూన్, అంటే షూటింగ్ వచ్చిన తర్వాత. బికాజ్ ఒకరోజు షూటింగ్ అయిన తర్వాత ఐ టు డ్రాప్ హర్ ఇన్ అవర్ హోటల్. సో అప్పుడు షూటింగ్ నుంచి ఐ ప్లేడ్ హర్ దిస్ సాంగ్. సో అప్పుడు అంత లేదురా, మీరేమన్నారు, వాళ్ళు ఏం విన్నారు, మీరేం రియాక్షన్? సో అప్పుడు డ్రైవ్లో ఐ మేడ్ హర్ హియర్ బికాస్ తను కూడా మంచి వైలన్ ప్లేయర్. సో షీ కెన్ అండర్స్టాండ్, బాగా తను మ్యూజిషియన్ కాబట్టి షీ కెన్ అండర్స్టాండ్. సో తనకి ప్లే చేసి వినిపించాను. షీ వాజ్ సో ఎక్సైటెడ్. ఓకే, ఇక ఫైనలీ మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి? ముఖ చిత్రం ఏమిటి? అంటే ఈ వీ నో లైక్ హౌ అంటే నాకు గురువారం మార్చి ఒకటి సరే, సార్ వస్తారా సరే, కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ డిడ్ బికాస్ ఐ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ మెలడీ పాసిబుల్ ఫర్ ఎనీ టైమ్ ఫర్ మహేష్ బాబు గారు. సో ఫస్ట్ టైం ఒక క్లాసికల్ ఇన్ఫ్యూషన్తో ఒక సాంగ్. ఇట్ టుక్ సమ్ టైమ్, బట్ ఇనిషియల్గా ఎవ్రీబడి 100 మార్క్స్ ఇచ్చేశారు. అంటే కళావతి అనే పేరే ఆ పాటతోనే వచ్చిందన్నమాట, అమ్మాయికి పేరే. అసలు ఆ పాట రాగానే మీరు కూడా కాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయంట, స్టెప్ ఇలా వస్తుంది. ఫస్ట్ చేతులు వెళ్ళాయి, కాళ్ళు వెళ్ళాయి. ఓకే, ఇప్పుడు తమన్లో టీ ఉంది, ట్విట్టర్లో కూడా టీ ఉంది, అందుకనేనా మీరు మ్యాక్సిమం ట్విట్టర్తో కనెక్టివిటీతో ఉంటూ ఉంటారు? మీకు టీం ఉందా, లేకపోతే మీరే ఎప్పటికప్పుడు? నాకు టీం ఎవరు లేదు, నేనే పెడతాను ఎప్పటికప్పుడు. ఆ బ్లాక్ బస్టర్ ట్వీట్లన్నీ మీవే? అవును. అంటే యు ఆర్ ఆల్మోస్ట్ హౌ మెనీ ట్వీట్స్ డూ యూ డూ ఇన్ అ డే? మేబీ సినిమా రిలీజ్ అప్పుడు కొంచెం ఎక్కువ బిజీగా ఉంటాను ట్వీట్స్లో. ఓకే, అంటే ఒక పక్కనేమో మీరు ఆర్ఆర్ మేనేజ్ చేస్తూ, ఇంకొక పక్కన మీ ట్వీట్స్ కూడా మీరే మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సూపర్ అండి. మీ క్రికెట్ అంటే కూడా బాగా, బికాజ్ ఎవ్రీ ట్వీట్ ఒక ప్రెస్ మీట్. సో ఎవరికి అలౌ చేయండి, నేనే చూసుకుంటాను. ఎవ్రీ ట్వీట్ ఒక ప్రెస్ మీటు. రాసుకోరా సాంబా, రాసుకో. మీరు క్రికెట్ బాగా ఆడుతూ ఉంటారు కదా, మరి ఈ టీంలో నుంచి ఎవరిని ఏ పొజిషన్లో పెడితే బాగుంటుంది అంటారు? ఎవరిని పెట్టాలి అంటే ఇప్పుడు మన టీం ఉన్నారు కదా, సర్కారు వారి పాట టీము. అవును. ఈ టీంలో నుంచి ఎవరు ఏ పొజిషన్లో వెళ్ళి నిలబడితే బాగుంటుంది క్రికెట్? అవునా? అంటే ఫీల్డింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, బౌలింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, బ్యాటింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, చెప్పండి. బుజ్జి వికెట్ కీపర్ డెఫినెట్గా, ఎందుకంటే బికాస్ ఎన్నో బాల్ బాగా ఎదుర్కొన్నాడు బాగా. సో పరశురామ్ గారికి ఓకే వికెట్ కీపింగ్ ఇచ్చేసారు. నెక్స్ట్ అవును, బౌలింగ్ ఎవరికి ఇద్దాము? బౌలింగ్ కీర్తికి ఇవ్వచ్చు. అంటే ఎవరైనా అవుట్ అయిపోవాల్సిందేనా బాల్కి? అవును. ఓకే, సినిమాలో కూడా తన యాక్టింగ్కి అసలు అందరూ ఫ్లాట్, అసలు మామూలు ఫ్లాట్ అవ్వలేదు, అలా నమ్మించేసింది అందరినీ. సో తన క్యారెక్టర్ అసలు వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. చాలా బుజ్జి చాలా బాగా రాశాడు కీర్తి సురేష్ క్యారెక్టర్. సో చాలా అసలు అందరూ ఎవ్రీబడి విల్ బి సో హ్యాపీ. ఫీల్డింగ్ ఎవరికి ఇద్దాము? ఒకళ్ళిద్దరికి ఇవ్వండి. ఫీల్డింగ్ క్యాప్టెన్సీ, బికాస్ ఎక్కడ వెళ్తే కరెక్ట్గా క్యాచ్ పెట్టుకోవాలి. సో ఐ విల్ గివ్ టు అవర్ సూపర్ స్టార్. ఎందుకంటే ఫీల్డింగ్ వెరీ ఇంపార్టెంట్ సినిమాకి. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎక్కడి నుంచి బాల్ వచ్చినా సరే కరెక్ట్గా అంది పట్టుకుంటారు. ఫీల్డింగ్ క్యాప్టెనే చేయగలరు. సో ఈజ్ అవర్ క్యాప్టెన్. ఓకే, థ్యాంక్ యూ తమన్ గారు.